హైదరాబాద్ బాగ్లింగంపల్లిలోని అంబేద్కర్ విద్యా సంస్థల గోల్డెన్ జూబ్లీ వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీతో పాటు పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు. పేద విద్యార్థుల కోసమే అంబేద్కర్ కాలేజీని స్థాపించారన్నారు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. దేశం కోసం చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. ఇక తెలంగాణ సాధన కోసం ఎంతో శ్రమించారన్నారు నాయకులు. దివంగత నేత కాకా వెంకటస్వామి వర్ధంతి సందర్భంగా అంబేద్కర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్లో గోల్డెన్ జూబ్లీ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు స్పీకర్ గడ్డం ప్రసాద్, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. మంత్రులతో పాటు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, ఎంపీ వంశీకృష్ణ, అంబేద్కర్ విద్యా సంస్థల కరెస్పాండెంట్ సరోజ, సెక్రటరీ డాక్టర్ వినోద్ అటెండ్ అయ్యారు. ఈ కార్యక్రమంలో ఎన్సీసీ విద్యార్థుల గౌరవ వందనం స్వీకరించారు స్పీకర్, మంత్రులు. అంబేద్కర్ విద్యా సంస్థలు లాభాపేక్ష లేకుండా పేద వర్గాలకు సేవ చేస్తుందన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. క్వాలిటీ ఎడ్యుకేషన్ అందిస్తున్న నిర్వాహకులను అభినందించారు. గడ్డం కుటుంబం సమాజానికి ఎంతో సేవ చేస్తుందన్నారు. దేశానికి కాకా చేసిన సర్వీస్ను గుర్తు చేసుకున్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. వెంకటస్వామి గారు is one of the legends of politics of our time. Coming from the background that he did and reached the dizzy heights of Indian politics. వారు వెంకటస్వామి గారు బహుశా చేయని పదవి లేకపోవచ్చు. I mean, from Montessori to postgraduate, you are providing in the heart of the city for 5,000 students a quality education, that too not on a profit motive but on a service motive. I heartfully congratulate you and I appreciate you. The biggest contribution anybody can make is education for the weaker sections, and I'm very, very happy that the Ambedkar group of institutions is doing that. తెలంగాణ ఉద్యమంలో కొట్లాడడానికి కాకా వెంకటస్వామి మమ్మల్ని మార్గనిర్దేశం చేశారని గుర్తు చేసుకున్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. పార్టీకి ఎంత క్రమశిక్షణగా ఉండాలో కాకాను చూసి నేర్చుకోవాలన్నారు. కార్మిక నాయకుడిగా పేద వర్గాలకు న్యాయం చేయడానికి ఎంతో కష్టపడ్డారన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఎప్పటికప్పుడు మమ్మల్ని పరిశీలిస్తూ మార్గదర్శనం చేస్తూ తెలంగాణ సాధనకు సంబంధించి ఈ రోజు మేము గట్టిగా కొట్లాడినామంటే మా ఆయనకు ఒక పెద్ద అండగా ధైర్యంగా నిలిచిన వ్యక్తి వెంకటస్వామి గారు. నేను తెలంగాణ చూసిన తర్వాతనే నా శ్వాస విడుస్తానని చెప్పి తెలంగాణ సాధనకు మమ్మల్ని ప్రేరేపించి తెలంగాణ సాధించినాక ప్రాణాలు అర్పించినటువంటి వెంకటస్వామి గారు మన మధ్యలో లేకున్నా పేదలకు సంబంధించి న్యాయం జరగాలని పోరాటం చేసినటువంటి పెద్దలు వెంకటస్వామి గారిని ఆదర్శంగా తీసుకోవడంతో పాటుగా అంబేద్కర్ విద్యా సంస్థలు పేద విద్యార్థులకు ఎంతో సేవ చేస్తుందన్నారు ఎమ్మెల్యే గడ్డం వినోద్. మా లా కాలేజీకి ఫుల్ డిమాండ్ ఉందన్నారు. న్యాక్ అక్రిడేషన్ గుర్తింపుతో దేశవ్యాప్తంగా కాకా కాలేజీలకు రికగ్నిషన్ వచ్చిందన్నారు. ప్రభుత్వంలో ఉన్న ఐఏఎస్, ఐపీఎస్లు ఉన్నత అధికారులు లా కాలేజీలో ఎగ్జామ్స్ రాశారని తెలిపారు. And the family which we have taken up in terms of the responsibility for all the institutions to grow and make it as a NAC which has been already been conferred, and we would like to see that this kind of recognition will go throughout the country. And we are very proud to announce that the law college faculty, which has got so many courses which is going to teach people, and we have a huge demand for the law college. As far as the people who come over here, that includes all the IAS, IPS, chief secretaries, everybody come and write the exam over here. We see a lot of cars coming from the government side. కాకా కొడుకులని చెప్పినప్పుడు ప్రతి ఒక్కరు గుర్తించి గౌరవిస్తున్నారని చెప్పారు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. కాకా ద్వారా సహాయం పొందిన వారు మమ్మల్ని కూడా హక్కున చేర్చుకుంటున్నారన్నారు. అంబేద్కర్ లా కాలేజీలో పాస్ అయిన వారు 9 జడ్జీలు అయ్యారని గుర్తు చేశారు వివేక్ వెంకటస్వామి. కాకా గారు చనిపోయి 10 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఎక్కడ వెళ్ళినా కానీ కాకా గారి కొడుకు అని చెప్పినప్పుడు అందరూ కూడా ప్రేమగా నన్ను పిలిచి నాకు నా సమస్యలు అర్థం చేసుకొని ఎక్కడ కూడా ఆ గౌరవం ఏదైతే కాకా గారికి వారు ఇచ్చేవారో అదే ఆ రెస్పెక్ట్ మాకు ఇస్తూ ఈ కాకా గారిని గుర్తించుకొని ఎక్కడ పోయినా కానీ కాకా గారు ఇక్కడ హెల్ప్ చేసినారు, ఈయనకు ఉద్యోగం ఇప్పించినారు, ఈయనకు కాలేజ్లో సీట్ ఇప్పించినారు అని చెప్పి అన్ని చోట్ల కూడా ఇదే గుర్తించుకుంటుంటారు. తాను సబ్ ఇన్స్పెక్టర్గా ఉన్నప్పుడు కాకా వెంకటస్వామి సహాయం తీసుకున్నానని తెలిపారు వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు. కాకా ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని కాలేజీ యాజమాన్యాన్ని కోరారు. కాకాతోని ఎవరు హెల్ప్ తీసుకొని వాళ్ళు లేరని నేను భావిస్తున్నా. అందులో నేనొక్కడిని. నేను సబ్ ఇన్స్పెక్టర్గా ఉన్నప్పుడు కూడా కొన్ని విషయాలలో వచ్చి ఐ టేకెన్ ద హెల్ప్ ఫ్రమ్ ద కాకా. సో దట్ ఈస్ అ గ్రేట్ థింగ్. ఆ బ్లెస్సింగ్స్ ఇంకా ఉన్నాయి. తప్పనిసరిగా వారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని
ఈ కాలేజ్ యాజమాన్యాన్ని అందరికి కూడా వారందరికి కూడా నా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా ధన్యవాదాలు. 50 సంవత్సరాలుగా అంబేద్కర్ కాలేజెస్ బడుగు బలహీన వర్గాల వారికి సేవ చేస్తుందన్నారు ఎంపీ గడ్డం వంశీకృష్ణ. ఎక్కడ సీటు రాకున్నా కాకాను కలిస్తే సీటు ఇస్తారనే నమ్మకం పేద వర్గాల్లో ఉందన్నారు. కాకా తీసుకున్న నిర్ణయాలు వారి స్ఫూర్తితో కాలేజీ నడుస్తుందన్నారు. 2 లక్షల మంది చదువులు పూర్తి చేసుకుని ఉన్నత స్థాయిలో ఉన్నారన్నారు వంశీకృష్ణ. కాకా గారు తీసుకున్న నిర్ణయాలు, వారు ఇచ్చిన స్ఫూర్తిని గుర్తుపెట్టుకొని ఈ కాలేజ్ నడుస్తుంది. ఈ కాలేజ్కి కాకా గారికి 50 సంవత్సరాల నుంచి ఈ కాలేజ్ నడుపుతున్నారు. 2 లక్షల స్టూడెంట్స్ ఈ కాలేజ్ నుంచి గ్రాడ్యుయేట్ అయ్యి అనేక మంచి మంచి పొజిషన్స్ వాళ్ళు ఈరోజు పొజిషన్స్లో కూర్చున్నారంటే చాలా గర్వంతో ఈరోజు కాకా గారిని గుర్తు చేసుకొని కాకా గారు ఉన్న వారి స్ఫూర్తి ఇచ్చిన వారి ధైర్యంతో ఎక్కడ సీటు దొరికినా దొరకకపోయినా అంబేద్కర్ కాలేజ్లో కాకా గారిని పోయి అడిగితే ఆ కాకా గారు సీట్ ఇస్తారు, ఖచ్చితంగా ఏదో ఒకటి చేసి తీరుతారని చెప్పి ఆ నమ్మకంతో ఈ కాలేజు 50 సంవత్సరాలు గడిచిందంటే చిన్న విషయం కాదని చెప్పి పేద విద్యార్థులకు ఉన్నత చదువు అందించాలనే ఉద్దేశంతోనే అంబేద్కర్ కాలేజీని కాకా ఏర్పాటు చేశారన్నారు అంబేద్కర్ కాలేజ్ కరెస్పాండెంట్ సరోజా వివేక్. తమ కాలేజీ డొనేషన్ ఫ్రీ క్యాంపస్ అని, ర్యాగింగ్ ఫ్రీ, అతి తక్కువ ఫీజులు ఉంటాయని చెప్పారు. గతేడాది అంబేద్కర్ కాలేజీకి న్యాక్ అక్రిడేషన్ లభించిందన్నారు. కాకా వెంకటస్వామి అంబేద్కర్ కాలేజీ స్థాపించి 50 సంవత్సరాలు పూర్తి చేసుకుని గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్కు మంత్రులు వచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇన్స్టిట్యూషన్ 74లో స్థాపించడం జరిగింది. తనలాంటి స్టూడెంట్స్ ఎంతో మంది చదువుకోవాలన్న తపన ఉండి ఆర్థికంగా స్తోమత లేని వారి కోసమే ఈ ఇన్స్టిట్యూషన్ ఆ రోజు స్థాపించబడిందని గర్వంగా చెప్తున్నాను. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు డొనేషన్ ఫ్రీ క్యాంపస్ ఇది. ఎవరొచ్చి తలుపు తట్టినా అడ్మిషన్ రెడీగా ఇక్కడ అందుతుందనే పేరు తెచ్చుకున్నారు కాకా వెంకటస్వామి గారు. అతి తక్కువ ఫీ స్ట్రక్చర్ తోటి ఈనాటికి కూడా కంప్లీట్ ర్యాగింగ్ ఫ్రీ క్యాంపస్. మా స్కూల్ నుంచి స్టేట్ ర్యాంక్స్ వచ్చాయి. అలాగే లాస్ట్ ఇయర్ మాకు డిగ్రీ నుంచి నాక్ అక్రిడిషన్ వచ్చింది. దట్ ఈస్ చాలా క్లిష్టమైనది. ఇట్స్ అన్ అక్రిడిషన్ ఆఫ్ ఆల్ ద క్వాలిటీ సర్వీసెస్ వీఆర్ మెయింటైనింగ్ ఇన్ ద క్యాంపస్. బడుగు బలహీన వర్గాల కోసం పోరాడిన వ్యక్తి కాకా వెంకటస్వామి అని కొనియాడారు నేతలు. దేశ రాష్ట్ర రాజకీయాల్లో వెంకటస్వామి ఓ లెజెండ్ అని కొనియాడారు. ఆయన స్ఫూర్తితో ఎంతో మంది రాజకీయాల్లోకి వచ్చి ప్రజాసేవ చేస్తున్నారని తెలిపారు.